తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. పాత గుంటూరులోని శ్రీగుంటి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. లంబోదరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ గణనాథుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు. పాత గుంటూరులోని శ్రీగుంటి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి భక్తులు క్యూ కడుతూ ఉన్నారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. గుంటూరు నుంచి లైవ్ లో కృష్ణ, ఎలా జరుగుతూ ఉన్నాయి అక్కడ ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయి? సో ఉదయం నుంచి విఘ్నేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఈరోజు వినాయక చవితి నేపథ్యంలో సాధారణ ఆలయాల్లోనే పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉన్నారు. అలాంటిది గుంటూరులో ఉన్నటువంటి శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉదయం నుంచే చేస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుండి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా అభిషేకాలు కూడా చేస్తూ ఉన్నారు. గుంటి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే 9 రోజుల పాటు, అంటే నవరాత్రులు ఎలా అయితే చేస్తారో అదేవిధంగా విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు కూడా 9 రోజుల పాటు ఘనంగా చేస్తారు. ఆ తర్వాత వాడవాడలో కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్క వీధిలో కూడా విఘ్నేశ్వరుడి బొమ్మలు పెట్టడం జరుగుతూ ఉంది. భారీ వినాయక విగ్రహాల దగ్గర నుంచి ప్రతి ఇంట్లో కూడా పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి చోట ప్రతి ఆలయంలో కూడా విఘ్నేశ్వరుడికి, ఎందుకంటే విఘ్నేశ్వరుడు అంటే తొలి పూజ అందుకునేది ఆయనే కాబట్టి, ముఖ్యంగా ఆయనకి సంబంధించినటువంటి వినాయక చవితి కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవహారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా విఘ్నేశ్వరుని పూజించిన తర్వాతే మిగతా ఏ కార్యక్రమమైనా చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు వినాయక చవితి నేపథ్యంలో ప్రతి ఒక్క చోట కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. సాయంత్రం కూడా ప్రత్యేక పూజలు ఇక్కడ జరుగుతాయి. సో ఇక్కడి నుంచి 9 రోజుల పాటు జరిగేటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అదేవిధంగా అభిషేక కార్యక్రమాలు అవన్నీ కూడా ఉంటాయి. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గుంటూరులో ప్రత్యేకంగా శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు జరుగుతుంటాయి. సాధారణంగా జరిగేటువంటి ఆలయాల్లో మామూలుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసి మిగతా దేవతామూర్తులు కూడా పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా గుంటి విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి విగ్రహం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆలయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తారు. సాధారణ రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకునేటువంటి భక్తులు ఈరోజు వినాయక చవితి నేపథ్యంలో వాడవాడలా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి విగ్రహాలకి సంబంధించినటువంటి నైవేద్యం ఏమన్నా ఉన్నా సరే ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ గుంటి వినాయక స్వామికి సంబంధించినటువంటి ఆలయంలో ఆ పూజా కార్యక్రమంలో నైవేద్యాలు పెట్టిన తర్వాత తిరిగి తీసుకొని వెళ్ళి అక్కడ వినాయక విగ్రహాల దగ్గర పెడుతుంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ నుంచి 9 రోజుల పాటు ఇదే తరహా విగ్రహాలన్నీ కూడా, అంటే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాల దగ్గర నుంచి నైవేద్యాలు కూడా ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ సమర్పించిన తర్వాత మళ్ళీ తీసుకువెళ్లి విగ్రహాలు తీసుకొచ్చే ఆనవాయితీ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ.